హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాగో వచ్చారు కదా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఎగ్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో చిటికెడు పసుపు, సాల్ట్, కారం, 2 స్పూన్స్ అంత వాటర్ అండ్ ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. నేను 6 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి మీ టేస్ట్ని బట్టి సాల్ట్, కారం యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా జాలి గిన్నె ఒకటి పెట్టుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆవిరిలో ఉడకనియాలి. ఎగ్స్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే క్లీన్గా రావాలి. అలా వస్తే ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కాక కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో ఎగ్ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియా పొడి, మిరియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.